హిందూ మతంలో అనంత చతుర్దశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ కథనంలో 2025 అనంత చతుర్దశి తేదీ, పూజా విధానం, శుభ సమయం గురించి తెలుసుకుందాం. అనంత చతుర్దశి 2025 హిందూమతంలో అనంత చతుర్దశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని అనంత్ చౌదాస్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణువు యొక్క అనంత రూపాలను పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం అనంత చతుర్దశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున ప్రజలు ఉపవాసం ఉంటారు. ఉపవాస కథను చదువుతారు. అనంత దారాన్ని కట్టుతారు. ఇందులో 14 దారాలు ఉంటాయి. మత విశ్వాసాల ప్రకారం పూజ తర్వాత స్త్రీలు ఎడమ చేతికి అనంతమైన దారాన్ని కట్టుకోవాలి. అదే పురుషులు కుడి చేతికి ఈ దారాన్ని కట్టుకోవాలి. దీనిని ధరించేటప్పుడు ఓం అనంతాయ నమః అనే మంత్రాన్ని పఠించవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయి. ధనం, సంతోషం, సంతానం మొదలైన వాటి కోసం కూడా ఈ ఉపవాసం ఆచరిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి జరుపుకోనున్నారు. చతుర్దశి తిథి ప్రారంభం సెప్టెంబర్ 6, 2025 ఉదయం తెల్లవారుజాము 3:12 గంటలకు. చతుర్దశి తిథి ముగింపు సెప్టెంబర్ 7, 2025 ఉదయం అర్ధరాత్రి 1:41 గంటలకు. అనంత చతుర్దశి పూజా ముహూర్తం ఉదయం 6:02 నుండి అర్ధరాత్రి 1:41 వరకు. వ్యవధి 19:39. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అనంత చతుర్దశి రోజున విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించి, ఉపవాసం ఉండి, పూజా విధానం పాటించడం ద్వారా మన జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. శుభం.